అంత హోదాలో ఉన్న వ్యక్తిని, ఒక పదవిలో ఉండి అందులో వయసు అయిపోయిన వ్యక్తిని కూడా అలా తిట్టడం కరెక్ట్ కాదు. మేమేమన్నా ఏంటంటే వాళ్ళు మత్తు ఇంక వదలలేదు. ఇంక గతంలో ఇంకా పదవిలోనే ఉన్నాము, మేము ఎలా తిట్టినా చెల్లుతుందనే రకంగా తిడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఇలా తిడితే జగన్ గారికి చాలా ఇష్టం. అతని దృష్టిలో పడాలని వీళ్ళు తిడుతున్నారు. తిట్టినట్టు జగన్ గారికి తెలీదు, తర్వాత తెలుస్తుంది. పాపం ఏం చేస్తారు, కుటుంబ సభ్యులు ఏదైనా గొడవ అయితే వాళ్ళు తప్పు ఉన్నా సరే కవర్ చేస్తారు బయటకు వచ్చాక. అలాగే అతని దృష్టిలో పడాలని తిడుతున్నారు. వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎలా తిట్టారు, అధికారులు లేనప్పుడు అలాగే తిడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా మాట్లాడుతున్నారండి. అధికారంలో ఉన్నాం కదా, గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు బూతులు అని వాళ్ళు తిడుతున్నారు. అలాగా కానీ అదేమన్నా దాని మీద కక్ష సాధించారా? ఫ్లెక్సీ పెడితే ఇప్పుడు ఏమైంది? మీ తప్పు అయితే ఆ దేవుడు అనేవాడు ఉన్నాడని రోజా అంటుంది కదా, మీ తప్పు అయితే దేవుడే చూపిస్తాడు కదా. ఎవరు కూడా వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడరండి. అది సర్టిఫైడ్ అయ్యింది. సర్టిఫైడ్ అయినా సరే అది అబద్ధమని మీరు నిరూపించాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసండి, ఏది జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో అన్నది అందరికీ తెలుసు. మనం ప్రజల్ని నమ్మించవలసిన అవసరం లేదు. ఇది అబద్ధం నిజం అయిపోదు, నిజం అబద్ధం అయిపోదు. ఈరోజు ఏం జరిగింది చూపించారు కదా. నెయ్యి నురగ రావడానికి టాయిలెట్లో కలిపిన కెమికల్ వాడుతున్నారు. మరి ఇది అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారు పుట్టించారు ఇదేమైనా? ఇప్పుడు అంబాటి గారు కూతురు ఉన్నారు, ఇలా తిట్టారు అలా తిట్టారు, మా ఇంటి మీదకి వచ్చారన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో నీకు తెలీదా? చూడలేదా? మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఒకసారి. అప్పుడెందుకు వచ్చి మాట్లాడలేకపోయావు? అప్పుడెందుకు మీ నాన్నగారు బుద్ధి చెప్పలేకపోయావు? ఇప్పుడు మీ వరకు వస్తే మీకు తెలిసిందా భయమేటో దెబ్బేటో అన్నది? ఎవరైనా తప్పుగా మాట్లాడితే చాలు, మీరు చేసిన తప్పులు జనాలు అడిగితే వాళ్ళ గొంతు నొక్కేసేవారు, వాళ్ళ మీద లేనిపోయిన కేసులు పెట్టేవారు, స్టేషన్లో పెట్టి పోలీసులతో కొట్టించేవారు. మీ అన్యాయం చేసే వాళ్ళని ఎదుర్కొంటున్నారని. ఇప్పుడు తెలిసింది మీ వరకు వచ్చేసరికి బాధ అనిపించిందా? మిగతా వాళ్ళు బాధ లేదా? మీ అధికారుల పార్టీలో ఉన్నప్పుడు ఎలా చెలరేగిపోయారు, ఎలా బూతులు తిట్టారు మీకు తెలీదా? ఇప్పుడు ఎలా మీరు మాట్లాడగలుగుతున్నారు? సో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు వాళ్ళ మాటలు తోటలుగా మాట్లాడారు కదా, అప్పుడు ఆవిడ ఏం చెప్పలేదు కదా, దానికి ఏం చెప్తారు మనం? అదే మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు మీకు తెలియలేదా? వయసులో పెద్ద వ్యక్తి, హోదాలో ఉన్నారు, ఇలా మాట్లాడకూడదని. ఇప్పుడు మీరు యూత్కి, ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సొసైటీకి మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మేము బూతులు తిడతాము, మేము నరుకుతాము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని మీరు నేర్చుకోండి అని ఇది ప్రజలు పాడు చేయాలని చూస్తున్నారు మీరు ఏమైనా? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా సెల్ చూస్తున్నారు. మీరు ఆడే బూతులు స్కూల్లో కూడా అవే స్కూల్లో బూతులు మాట్లాడతారు కదా. అసలు సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు మెసేజ్? మీరు గెలవాలనుకుంటున్నారా, ఓడిపోవాలనుకుంటున్నారా? ఫ్లెక్సీ పెట్టండి మాత్రాన్ని మీరు ఏం అడగాలి? అంబాటి గారు, సార్ మేము తప్పు చేయలేదు, మా మీద ఎందుకు ఇలా పెట్టారు అని మీరు ఒక మీడియా ముఖంగా మీరు అడగాలి. అంతేగాని ఇలా ఫ్లెక్సీ పెట్టగా నోటుకొచ్చిన మాటలు మాట్లాడేస్తారా? ఎవరైనా ఊరుకుంటారా? మీరు పదవిలో ఉండేటప్పుడు అలాగే మాట్లాడారు, నోరు మూసుకొని ఊరుకున్నారు, అడిగే వాళ్ళే తన్నించారు, ఆ గొంతు ఎత్తనవ్వకుండా ఆపారు. మరి ఇప్పుడు వీళ్ళు పదవిలో ఉండి కూడా మీరు ఇష్టం వచ్చినట్టు తిడితే ఊరుకుంటారా? మీరు ఏదైతే ఇచ్చారో తిరిగి అదే ఇస్తున్నారు వాళ్ళు. మనం నేర్పించిన పాఠమే కదా, మనం నేర్పించిన పాఠం మనకు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీ వరకు వస్తే బాధలు ఉన్నాయా? ఇంకా వాళ్ళకి నొప్పి అనిపించదా? వాళ్ళు మనుషులు కాదా? అయినా అలా పక్కింటి వాళ్ళని మీ ఇంట్లో పని వాళ్ళు తిట్టినట్టు తిడితే ఎలాగవుతుందండి? మీ ఇంట్లో పని వాళ్ళని తిట్టినా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి బయటికి. అలా తిట్లు తిట్టిన తిట్టేసారు, వీడియోలో కనిపిస్తున్న మళ్ళీ కాదండి అభయిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడికి మా తోటలో ఉన్న కుక్క కూడా భయపడదని అలాంటి ఆర్గ్యుమెంట్స్ చేశారు కదా అంబటి రాంబాబు గారు. ఒక ముఖ్యమంత్రిని అనే అంత మాట అది అంటారా? ముఖ్యమంత్రి గారిని ఆ మాట అనకూడదు. అంటే ఏం జరిగిందో చూపించారు కదా, వాళ్ళ ప్రభావం ఏంటో. అధికారులు ఉంటాడు, మీరు అలా చూపించారు, వీళ్ళు అలాగే చూపిస్తారు. మనం ఏది ఇస్తే తిరిగి అదే వస్తుంది మనకి. అది తెలుసుకొని మేము ప్రవర్తించాలి. మళ్ళీ అధికారంలోకి వస్తాము, మీ గొడ్డలతో నరుకుతాము, మా సత్తా ఏటో చూపిస్తాము, ఇదా మీ ప్రజలకు ఇచ్చేది? మీరు అలా మాట్లాడితే మీకు ఎవరండి ఓట్లేస్తారు? మీ ప్రజల్లోకి వెళ్ళి ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి.
మీకు ఏమి ఇస్తే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్రవర్తించాలి. మేము అధికారంలోకి వస్తే మేము ఏటో చూపిస్తాము, ఒక్కొక్కరు పగిలిపోద్ది. ఏంటండి ఈ మాటలు? ఒకప్పుడు రాజకీయంలో లేదండి. ఇతను వచ్చాక, జగన్ గారు వచ్చాక బొమ్మని బొరుసు చేసేసారు.